అందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవితంలో ఎదురయ్యే కష్టాలను, సవాళ్లను మనం చూసే పద్ధతినే మార్చేసే ఒక అద్భుతమైన ఆలోచన గురించి మాట్లాడుకోబోతున్నాం. వైఫల్యం అంటే ఫెయిల్యూర్ అంటాం కదా, దానికి ఒక కొత్త మీనింగ్ ఇద్దాం. సరేనా? మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. సరే, ముందుగా ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. అదేంటంటే, నిజంగా ఓటమి అంటే ఫెయిల్యూర్ అనేది ఒకటి ఉందా అసలు? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న చాలు గెలుపు ఓటమి గురించి మనకున్న నమ్మకాలన్నిటినీ ఒకసారి కదిలించడానికి. ఓకే, మరి ఈ ఆలోచనలో మొదటి భాగానికి వెళ్దాం. అసలు మన జీవితంలో విన్నింగ్, లూజింగ్ అంటే ఏంటి? ఆ పదాల అసలు అర్థమేంటో ఒకసారి కొత్తగా చూద్దాం. ఇక్కడ చెప్పేదేంటంటే, జీవితంలో విన్నర్స్, రన్నరప్స్ మాత్రమే ఉంటారట. అంతేగాని ఫెయిల్యూర్స్, లూజర్స్ అనే కాన్సెప్టే లేదంటున్నారు. అంటే ఏదైనా ఒక పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగన్మాట. అంతే తప్ప ఎవరూ పూర్తిగా ఓడిపోయినట్టు కాదు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకొచ్చే ఏ రిజల్ట్ అయినా మన జర్నీలో ఒక పార్ట్ మాత్రమే, అంతేగాని అదే ఎండ్ పాయింట్ కాదు. అందుకే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు లేరు, కేవలం నేర్చుకునేవాళ్లు మాత్రమే ఉన్నారు. ప్రతి అనుభవం మనకొక పాఠం నేర్పుతుంది. సరే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. పాడైపోయినవి, విరిగిపోయినవి అనుకున్న వస్తువుల నుంచి కూడా ఎంత విలువను సృష్టించవచ్చో కొన్ని మంచి ఉదాహరణలతో, రూపకాలతో అర్థం చేసుకుందాం. మొదటి ఉదాహరణ కోసం ఈ మాట చూడండి. మామూలుగా ఇంట్లో పాలు విరిగిపోతే అమ్మో అనుకుంటాం కదా, వేస్ట్ అయిపోయాయని బాధపడతాం. కానీ ఇక్కడే ఒక కొత్త యాంగిల్ ఉంది. ఏంటంటే అది, ఈ ప్రాసెస్ చూడండి ఎంత బావుందో. పాలు విరిగిపోయాయా? కంగారు పడక్కర్లేదు. వాటిని ఇంకాస్త బాగా విరగ్గొట్టేసి అందులో కొంచెం చక్కెర కలిపితే ఏమవుతుంది? మనందరికీ ఇష్టమైన టేస్టీ కలాఖండ్ స్వీట్ తయారవుతుంది. అంటే చూడండి, వేస్ట్, ఫెయిల్యూర్ అనుకున్న ఒక విషయం నిజానికి ఒక అద్భుతమైన కొత్త క్రియేషన్కి రా మెటీరియల్ అయింది. ఈ పాల ఎగ్జాంపుల్ వెనక ఉన్న ఫిలాసఫీ ఇదే. ఏదైతే మనకొక ఎండ్ లాగా, ఒక ముగింపులా కనిపిస్తుందో అది నిజానికి వేరే దానికి ఒక బిగినింగ్, ఒక కొత్త ఆరంభం. మన జీవితంలో ఎదురయ్యే చాలా సెట్బ్యాక్స్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. సరే, పాలు విరిగితే స్వీట్ చేయొచ్చు, బానే ఉంది. కానీ ఒక గాజు గ్లాస్ లాంటిది కింద పడి ముక్కలు ముక్కలైపోతే దాని సంగతేంటి? దాన్నేం చేస్తాం? ఈ ప్రశ్న మనల్ని నెక్స్ట్ ఎగ్జాంపుల్కి తీసుకెళ్తుంది. ఒక గాజు బొమ్మో, గ్లాసో ఏదో ఒకటి చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయిందనుకుందాం. వెంటనే మనం ఏం చేస్తాం? చీపురు తీసుకుని ఆ ముక్కలన్నీ ఊడ్చేసి చెత్తలో పడేస్తాం. అంతే కదా? కానీ ఒక్క నిమిషం ఆగమంటున్నారు. ఎందుకంటే ఆ పగిలిన ముక్కల్ని జాగ్రత్తగా తీసి ఒక పేపర్ మీదో, బోర్డ్ మీదో మన క్రియేటివిటీతో అందంగా అతికిస్తే అది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్వర్క్లా తయారవుతుంది. అంటే పగిలిపోయిన ముక్కల నుంచి కూడా ఒక విలువైన దాన్ని మనం సృష్టించొచ్చన్నమాట. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సో, ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకు చెప్పే పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదు. ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. దాన్ని మనం చూడగలగాలి. అంతే. ఓకే, ఈ ఉదాహరణలు చూసాం కదా. ఇప్పుడు వీటి వెనుక ఉన్న అసలైన ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. మన లైఫ్లో జరిగే సంఘటనల వెనుక ఉన్న డీపర్ మీనింగ్ ఏంటో అర్థం చేసుకుందాం. చాలామంది నమ్మే ఒక విషయముంది. అదేంటంటే, మన లైఫ్లో ఏది జరిగినా అది యాదృచ్ఛికంగా అంటే ర్యాండమ్గా జరగదు. ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుంది. మనమెదుర్కొనే ప్రతి సంఘటన ఒక పెద్ద ప్లాన్లో భాగం. ముందు చెప్పిన పాయింట్నే ఈ మాట ఇంకా బలంగా చెప్తోంది. అదేంటంటే, ఏం జరిగినా మన మంచికే. ఇది మనకు చాలా ఆశను, పాజిటివిటీని ఇస్తుంది. లైఫ్ ప్రాసెస్ను నమ్మమని, చివరికి అంతా మన మంచికే దారితీస్తుందని చెప్తుంది. రైట్, మనమిప్పుడు చివరి భాగానికొచ్చేశాం. ఇక్కడ జీవితాన్ని ఒక కాంప్లెక్స్ అంటే ఒక సంక్లిష్టమైన రకరకాల అనుభవాల మిక్స్గా ఎలా చూడవచ్చో డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ చూడండి. జీవితం అనేది ఒక స్ట్రేట్ లైన్ కాదు. అది ఎప్పుడూ ఒకేలా సాగదు. అది ఎన్నో రకాల సంఘటనలు, రిజల్ట్స్ అన్నీ కలిసిన ఒక కాంబినేషన్. మనం మ్యాథ్స్లో పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం కదా, అలా అన్నమాట. జీవితంలో కూడా ఎన్నో అవకాశాలు, అనుభవాలు ఒకదానితో ఒకటి రకరకాలుగా కలుస్తూ
మన ఈ జర్నీలో కొన్నిసార్లు కొత్త పరిచయాలు, కొన్నిసార్లు ప్రమాదాలు, కొన్నిసార్లు ప్రమోదాలు అంటే సంతోషాలు, మన లైఫ్ అకౌంట్లో కొన్ని క్రెడిట్స్, కొన్ని డెబిట్స్, అప్పుడప్పుడు బోనస్లొస్తే మరికొన్నిసార్లు మైనస్లు, మిస్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే కదా లైఫ్ అంటే. సరే, మరి ఈ మొత్తం చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, ముఖ్యంగా మన జీవితంలో వచ్చే మైనస్లను మన ఎదుగుదలకు హెల్ప్ అయ్యే బోనస్సులుగా మనం ఎలా మార్చుకోగలం, దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.